లాస్ట్ క్లాస్లో మనం ఇంపాక్ట్ నేమ్స్ గురించి మాట్లాడుతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ వచ్చినాయండి. మీకు ఈ చాప్టర్లో ఎలా చేస్తారంటే థీరీస్ ఇస్తాడు. థీరీస్ మిస్ అయితే 4 కాంపౌండ్స్ ఇచ్చి వాటి యొక్క ఇంపాక్ట్ నేమ్స్ రాయమంటాడు, లేకపోతే నేమ్స్ ఇచ్చి వాటి యొక్క ఫార్ములాస్ రాయమంటారండి. అందువల్ల మనకి నేమ్ ఇచ్చి ఫార్ములా రాసేటువంటి ఎన్ని ఉన్నాయంటే ఒక 15 ఉన్నాయి. అదేవిధంగా ఫార్ములా ఇచ్చి నేమ్ రాయాలి. వాటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మనం నేమ్స్ రాద్దాం. ఐపాక్ నేమ్స్ రాయడానికి మనకు ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసెస్లో వాటికి సంబంధించినటువంటి రూల్స్ చెప్పాం. రూల్స్ని బట్టి ఇవి ఎలా నోట్ చేయాలనేటువంటి చూసినట్లయితే ఫస్ట్ ఎప్పుడు కూడా ఏం రాయాలమ్మా, నేమ్ రాసినప్పుడు ఏం రాయాలంటే ఫస్ట్ మెటల్ ఐటమ్ ఏదైతే ఉంటుందో, దట్ మీన్స్ సెంట్రల్ ఏదైతే ఉంటుందో అది రాయాలి. తర్వాత ఏం రాయాలండి, లైగాండ్స్ రాయాలి. ఇలాగా ఈ ఆటలో మనం రాసుకుంటూ వెళ్ళలేము. వాటిలో ఏం రాసుకోవాలనుకుంటే మీకు ఆల్రెడీ న్యూట్రల్ లైగాండ్స్ ఏంటి, పాజిటివ్ లైగాండ్స్ ఏంటి, అలాగే నెగిటివ్ లైగాండ్స్ ఏంటి అనేటువంటిది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందమ్మా. ఇప్పుడు 1 by 1 మనం వీటికి నేమ్స్ రాద్దాం. ఏమన్నా డౌట్స్ వస్తే నాకు మీరు వాట్సాప్ చూసినట్లయితే మీకు నేను క్లారిఫై చేస్తాను. ఈ కాలేజ్ ఆల్రెడీ రన్ అవుతుంది కాబట్టి కాలేజ్ వచ్చిన సరే ప్రాబ్లం లేదు. ఓకే, ట్రైహైడ్రాక్సో జింకేట్ 2 ఫస్ట్ ఈ కాంపౌండ్ రాసినప్పుడు ఎలా రాయాలి, ఇక్కడ టెట్రాహైడ్రాక్సో ఉందండి, ఇది లైగాండ్. జింకేట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది మెటల్ ఆటమ్. అంటే ఫస్ట్ ఏది రాయాలి, జడన్. జింకేట్ అంటే ఏంటి, జడన్ రాసి టెట్రాహైడ్రాక్సో అంటే OH ఎన్ని ఉన్నట్లు లెక్క, 4 ఉన్నట్లు లెక్క. 4 ఉన్నట్లు లెక్క అయినట్లయితే మనకి జడన్ +2 ఉంటుంది. ఇక్కడ జడన్ +2 స్టేట్ లో ఉంది, OH ఏమో -4. ఇది మొత్తం చూసినట్లయితే జడన్ +2 ని OH ఏమో -4. ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి -4 అవుతుంది. అంటే టోటల్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అవుతుంది, +2 -4 అంటే -2 వస్తుంది. ఇది ఇలా ఏమొచ్చింది మనకి -2. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఈ యొక్క వ్యాలెన్స్ అంటే క్లోజ్డ్ బ్రాకెట్ ఏదైతే ఉందో దాని మీద ఇలా నెగిటివ్ ఛార్జ్ ఉంటే మాత్రమే వస్తుందమ్మా 8 అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే ఈ యొక్క మనకి నెగిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు 8 వస్తుంది. అదవుతుందా మనకి రాసిన తర్వాత మొత్తం ఈ యొక్క కోఆర్డినేషన్ కాంపౌండ్ ఏదైతే ఉందో అది మొత్తం టాలీ అవ్వాలమ్మా. టాలీ అవ్వాలంటే దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత రాయాలి ఇచ్చారు మనకి, జింకేట్ 2 మీన్స్ +2 స్టేట్ లో ఉన్నది అంటున్నాడు. ఆల్రెడీ మనకి లైగాండ్స్ ఆక్సిడేషన్ స్టేట్స్ తెలియాలండి. మనకి OH ఎంత -1 ఎలా వస్తుంది, OH -1 అంటే H2 ఉంటుంది, H+ OH -1 రాస్తాం కదమ్మా. అంటే OH ఎంత ఉన్నట్టు -1 ఉన్నట్టే ఉంటుంది కాబట్టి -1 ఉన్నట్లయితే -1 × 4 -4 అయింది. ఇది +2 అయింది. మొత్తం ఓవరాల్ ఈ బాక్స్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అయింది, లోపల ఇది +2 ఇది -4 అయితే -2 ఉన్నట్లే ఈ బాక్స్ ది. ఎప్పుడైతే అలా మైనస్ వచ్చిందో మనకి ఏమొస్తుందండి, 8 అనేటువంటి టర్మ్ రావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ది. తర్వాత 1 by 1 చూద్దాం. దెన్ నెక్స్ట్ హెక్సాయిమిన్ కోబాల్ట్ 3 సల్ఫేట్ అంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒకసారి చూద్దాం. ఇది ఇక్కడ మెటల్ ఆటమ్ ఏంటి, కోబాల్ట్. ఇదిగోండి ఫస్ట్ ఇప్పుడు కూడా ఏం రాయాలమ్మా, దీనికి సంబంధించి కాంపౌండ్ రాసినప్పుడు ఇలా స్క్వేర్ బ్రాకెట్ లో మొదలెట్టి దీంట్లో మెటల్ ఆటమ్ ఏదైతే ఉందో దాన్ని రాయాలి, విచ్ ఇస్ కోబాల్ట్. ఇదిగో CO ఎలా రాయాలి, C పెద్దది రాసి O చిన్నది రాస్తున్నట్లయితే అది కోబాల్ట్. అలా కాకుండా CO ఒకే ఫామ్ లో రాశారనుకోండి, ఒకే సైజులో అది కార్బన్ కింద లెక్కండి. జాగ్రత్తగా చూసుకోవాలి రాసినప్పుడు. కోబాల్ట్ పక్కన ఏముంది, హెక్సాయిమిన్. ఇదిగోండి హెక్సాయిమిన్ అంటే NH3 ఎన్ని టైమ్స్ ఉంది, 6 టైమ్స్ ఉంది హెక్సాయిమిన్. తర్వాత ఏముంది, సల్ఫేట్ అంట. సల్ఫేట్ అంటే ఫామ్ ఏంటి, SO4 ఉంది మనకి. సల్ఫేట్ కి ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, -2 అండి. ఫస్ట్ సపోజ్ H2SO4 ఉందనుకో, దీన్ని ఎలా స్ప్లిట్ చేస్తాం, 2H+ అండ్ SO4 -2 అంటామండి.
2H ప్లస్ అంటే అర్థం ఏంటి, రెండు H ఇక్కడ రెండు ప్లస్ ఉన్నాయి కాబట్టి ఇది ఎంత అవుతుందంటే మొత్తం +2 అయింది, ఇది -2 అవుతుంది. అంటే SO4 కి ఎంత ఆక్సిడేషన్ స్టేట్ -4 వచ్చింది, -2 వచ్చింది. ఇక్కడ మనకి కోబాల్కి ఎంత అంటున్నాడు ఆక్సిడేషన్ స్టేట్ +3 అంటున్నాడు. ఆల్రెడీ మనకి NH3 అనేటువంటిది న్యూట్రల్ అయాన్ అమ్మా. ఎప్పుడైతే మనకి న్యూట్రల్ అయాన్ అయిందో దీనికి ఆక్సిడేషన్ స్టేట్ వచ్చి 0 అయిపోయింది. ఇప్పుడు మనం బాక్స్ టాలీ చేయాలి కాబట్టి ఇక్కడ +3 ఉంది, ఇక్కడ -2 ఉంది. అప్పుడు ఏం చేస్తే టాలీ అవుతుందండి అంటే ఇక్కడ ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి మైనస్ ఈక్వల్ అవ్వాలండి. ఈక్వల్ అవ్వాలంటే దట్ బాక్స్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ 2 అండ్ SO4 ఈజ్ మల్టిప్లైడ్ విత్ 3. ఇప్పుడు సరిపోయిందండి. 2 × 3 +6 వచ్చింది. 3 × -2 -6 వచ్చింది కాబట్టి రెండు టాలీ అయినాయి అమ్మా. రెండు టాలీ అయిపోయింది కాబట్టి ఈ విధంగా రాయగలము, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్. దెన్ థర్డ్ వన్ చూసినట్లయితే ఎలా ఇది పొటాషియం టెట్రాక్లోరోపెల్లాడేట్ 2. హియర్ సెంట్రల్ ఆటమ్ ఇస్ palladium. First we have to write that palladium. It will like this. దానికి ముందు ఇక్కడ ఆల్రెడీ పొటాషియం అన్నాడు కాబట్టి ఈ పొటాషియం అనేటువంటిది స్క్వేర్ బ్రాకెట్ ఏదైతే ఉందో దాన్ని బయట ఉంటుందండి. అక్కడ పొటాషియం నెంబర్లు ఎన్ని తీసుకోవాలి అంటే K2 తీసుకోవాలా, K3 తీసుకోవాలా, K4 తీసుకోవాలా అనేటువంటిది ఈ బాక్స్ లో ఉన్నటువంటి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఎంత అయితే ఉంటుందో చూద్దాం. ఎలాగంటే ఇదిగో పొటాషియం రాసినండి. పొటాషియం అంటే ఏంటి K రాసాం. తర్వాత ఏమున్నది దీంట్లో టెట్రాక్లోరోపెల్లాడేట్ అంటే ఇది లోపల ఏముంది పెల్లాడియం ఉంది. పెల్లాడియం ఉంది. పెల్లాడియంకి ఏముంది టెట్రాక్లోరో అంటే పెల్లాడియం లోపల Cl4. ఇప్పుడు దీని యొక్క ఆక్సిడేషన్ ఎంత రాయాలి అనేది కూడా చూసినట్లయితే ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలిసినటువంటి విషయం ఏంటి క్లోరిన్ Cl-8 అంటే ఎన్ని ఉన్నట్టు 4 ఉన్నట్టు కాబట్టి ఇది మొత్తం ఎంత అవుతుంది -4 అయింది. పెల్లాడియం ఎంత ఉండాలన్నాడు 2 అంటే ఇది ఎంత అయింది +2 అయింది. బాక్స్ లో మొత్తం ఎంత అవుతుంది +2 -2 అంటే +2 -4 అంటే -2 అయింది. అప్పుడు బాక్స్ బయట ఎంత రావాలి +2 రావాలి. అంటే ఒక Kకి +1 అండి, +2 రావాలి కాబట్టి మనం ఏం తీసుకుంటే సరిపోద్ది K2 తీసుకుంటే సరిపోద్ది. అంటే ఇలాగా మనకి మీకు తెలియడానికి మాత్రం మీరు రాస్తానండి, రాయకూడదు. మామూలుగా అవుతుంది ఇలా వస్తుంది. ఇది కాంపౌండ్. నెక్స్ట్ పొటాషియం ట్రైఆక్సలేటో క్రోమేట్ 8 అంటున్నాడు. ఆల్రెడీ 8 అంటే దానికి ఖచ్చితంగా దాన్ని నెగిటివ్ చార్జ్ ఉంటుంది. ఎలా ఉంటుందో చూద్దాం. ఇదిగో బయట ఏముంది పొటాషియము ఏముంది క్రోమియం ఉంది మెటల్. ట్రైఆక్సలేటో ఆక్సలేట్ అంటే C2O4 ఏదైతే ఉంటుందో దాన్ని ఆక్సలేట్ అంటాం. C2O4 ట్రై అన్నాడు కాబట్టి C2O4 ఉన్నట్టు 3 ఉన్నట్టు. C2O4 యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏంటంటే -2 అండి. ఇట్లా H2CO4 అంటాం కదా ఆక్సాలిక్ యాసిడ్. ఇది ఎలా ఉంటుంది 2H ప్లస్ C2O4 -2 ఉంటుందండి. ఇది మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ స్టాయికియోమెట్రీ లో బ్యాలెన్సింగ్ చేసినప్పుడు వాడతారు. ఇది అంటే ఇది ఎంత వచ్చింది -2 ఉంది. ఆల్రెడీ -2 ఉంది కాబట్టి -6 అవుతుంది. క్రోమియం ఎంత ఉంది ఇక్కడ +3 ఉంది. ఇదేమో -6 వచ్చింది. అప్పుడు పొటాషియం ఎంత రావాలి మొత్తం బాక్స్ లో ఎంత వచ్చింది +3 ని -6 అంటే -3 వచ్చింది. అందువల్ల మనకి బాక్స్ బయట ఎంత ఉండాలి +3 ఉండాలి కాబట్టి ఇది ఎన్ని తీసుకోవాలంటే 3 తీసుకోవాలి. ఎన్ని తీసుకోవాలి 3 తీసుకోవాలి. ఇది దెన్ చూడండి అందువల్లే కదా ఏమొచ్చింది -3 ఉంది కాబట్టి పైన ఏముంటుంది -3 వచ్చింది కాబట్టి 8 వచ్చింది. ఖచ్చితంగా బాక్స్ ఎందుకు రాసలేదంటే ముందు ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి బ్యాలెన్సింగ్ అయిపోయింది కాబట్టి రాయట్లేదండి. ఇది చూసాం అనుకోండి దీని ముందు ఏమీ లేదు, అందువల్ల మనం ఖచ్చితంగా ఇండికేట్ చేయాలి. బట్ ఇటువంటి పొటాషియం ఉన్నటువంటి విషయంలో మనం ఇండికేట్ చేయవలసినటువంటి అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇలాగా మోర్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ మీకు ప్రాక్టీస్ అయితేనే గుర్తొస్తుందండి, లేకపోతే మర్చిపోతారు.
రూల్స్ ఖచ్చితంగా నాకు పేపర్ మీద రాసి చూపించమని చెప్పాను, రాసి చూపించండి. తర్వాత టెట్రాఎమిన్ ఆక్వా క్లోరో కోబాల్ట్ 3 క్లోరైడ్. ఇది ఒకసారి చూసినట్లయితే ఏముంటాయి ఇక్కడ సెంట్రల్ కోబాల్ట్, ఇది కోబాల్ట్ రాసి ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. టెట్రాఎమిన్, టెట్రాఎమిన్ అంటే 4 NH3. ఆక్వా, ఆక్వా అంటే వాటర్, ఆక్వా. క్లోరో అంటే ఒక క్లోరిన్, క్లోర్ వచ్చేసి కోబాల్ట్ 3, దీనికి +3 ఉందంటున్నాడు. క్లోరైడ్, క్లోరైడ్ అంటే Cl2 రాస్తాం. ఎందువల్ల అంటే న్యూట్రల్, ఇది న్యూట్రల్ 3 ఉంది కాబట్టి 3 క్లోరిన్లు రావాలి అక్కడ. అందువల్ల Cl2 రాయడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఇది +3 ఉంది కాబట్టి ఈ మొత్తం క్లోరిన్ -3 వస్తుంది. ఎందువల్ల అంటే ఇది 0, ఇది 0 కాబట్టి ఏమా ఇది. దెన్ నెక్స్ట్ పొటాషియం ట్రైఆక్సలేట్ అల్యూమినేట్ 3. ఇది చూసినట్లయితే ఏముంది బయట పొటాషియం K4, K రాసింది. లోపల ఏముంది అల్యూమినియం Al. ట్రైఆక్సలేట్ దీనికి తోడేముంది C2O4 ఉంది. ట్రై అంటుంది కాబట్టి 3 ఉంది. అంటే ఇది -6 అయింది. ఇది ఆల్రెడీ అల్యూమినేట్ అన్నాడు కాబట్టి ఇది +3 అయింది. అంటే మొత్తం ఓవరాల్గా -3 అవుతుంది. ఆ కేలు ఎన్ని ఉండాలి ఇప్పుడు 3 ఉండాలి. ఎన్ని ఉండాలండి 3 ఉండాలి. ఈ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు రాస్తామంటే మీకు అర్థం అవడానికి మాత్రమే రాస్తాం. దెన్ డైక్లోరోబిస్ డైఎమిన్ కోబాల్ట్ 3 ఇచ్చాడు. ఇక్కడ దీన్ని చూసినట్లయితే ఇది ఏముంది ఇక్కడ కోబాల్ట్, డైక్లోరో అంటే Cl2, బిస్. ఇలాగా పెద్దది ఏదైతే ఉందో అది ఉన్నప్పుడు మనం ఈనండి ఇథిలిన్ డైఎమిన్ అండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి బిస్ అనేటువంటిది రాస్తాం. ఇదే ఏంటది డైక్లోరో ఇథిలిన్ డైఎమిన్ కోబాల్ట్ 3 అనేటువంటి దానికి అర్థం. ఇక్కడ ఇది ప్లస్, ఇది -2 వచ్చింది కాబట్టి మొత్తం ఓవరాల్ గా దీనికి ఏమొస్తుందంటే పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. కోబాల్ట్ 3 అయాన్ ఉండాలి. ఇక్కడ తప్పించారు. ఎస్ఎంగేట్ ఏముంటుందంటే కోబాల్ట్ 3 అయాన్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఇది ఏదైతే ఉందో అది న్యూట్రల్, డైక్లోరో ఏదైతే ఉందో ఇది కాబట్టి ఇది +3 అయింది కాబట్టి ఇది -2 అవుతుంది కాబట్టి మొత్తం ఓవరాల్ ఏమవుతుంది +3 ప్లస్ ఉంటుంది, +1 ఉంటుంది. అది అయాన్ ఉండాలండి ఇక్కడ చూసుకోండి. తర్వాత టెట్రా కార్బొనైల్ నికిల్ 0. ఇది టెట్రా కార్బొనైల్ నికిల్ 0 అంటే ఇది చాలా ఈజీ ఉంది కదా. కార్బొనైల్ నికిల్ అంటే ఇది NiCO4. ఇది న్యూట్రల్, ఇది 0 అయింది కాబట్టి నికిల్ కూడా ఎంత ఉండాలి అంటున్నాడు 0 ఉండాలని చెప్తుంది. దెన్ పొటాషియం టెట్రా హైడ్రాక్సో జింకేట్. ఇదిగో పొటాషియం అదే కేలిన్ నెట్టర్ అనేటువంటి లోపల బట్టి డిసైడ్ అవుతుంది కదా. ఇదిగో కే పెట్టామండి. ఏమేమి ఉన్నాయి లోపల జింక్ ఉంది. జింక్ ఏమైనా అటాచ్మెంట్ ఉంది టెట్రా హైడ్రాక్సో అంటే OH. ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి అంట. జింకేట్ 2 ఏంటి జింకేట్ 2 అయినట్లయితే ఇది -4 ఉంది, ఇది +2 అయితే ఇది ఎంత ఉండాలంటే 2 ఉండాలి. ఇది 8 ఎందుకు వచ్చిందంటే ఇది +2 ఇది -4 కాబట్టి -2 వస్తుంది కాబట్టి 8 వచ్చింది. ఇంకా ఇది చూసినట్లయితే పొటాషియం టెట్రా సైనో నికిలేట్ అన్నాడు కాబట్టి నికిలేట్ 2 అంటున్నాడు. నికిల్ ఉందండి. దాని ముందే ఉంది పొటాషియం. ఇది ఓకే. ఈ బాక్స్ లో ఏముంటది నికిల్ కి ఏమేమి తోడు ఉన్నాయి టెట్రాసైనో అంటే టెట్రాసైన్ అంటే CN4 ఉంది. టెట్రాసైనో నికిలేట్ 2 అంటున్నాడు అంటే Cl -4 ని +2 అంటే మొత్తం ఓవరాల్గా -2 అయింది. అంటే ఇక్కడ ఏముండాలి K2 ఉండాలి బ్యాలెన్సింగ్ చేయడానికి. ఇవి దెన్ ఇవి చూద్దాం. టెట్రాఎమిన్ డైఆక్వా కోబాల్ట్ 3 క్లోరైడ్
ఇదిగోండి ఇక్కడ మెటల్ ఐటమ్ ఏంటి కోబాల్ట్ ఏమున్నాయి దానికి టెట్రాఎమిన్ CO ఉంది టెట్రాఎమిన్ అంటే NH3 ఎన్ని ఉన్నాయండి 4 ఉన్నాయి టెట్రాఎమిన్ డైఆక్వా అంటే H2O లు ఎన్ని ఉన్నాయి 2 ఉంటాయండి డైఆక్వా కోబాల్ట్ 3 క్లోరైడ్ అంటే కాబట్టి ఖచ్చితంగా క్లోరిన్ అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే బయట ఉంటుంది ఇది న్యూట్రల్ అంటే 0 ఇది న్యూట్రల్ అంటే 0 కోబాల్ట్ 3 అన్నది కాబట్టి ప్లస్ 3 సాటిస్ఫై చేయడానికి బయట ఏం ఉండాలి కీలు క్లోరిన్లు కూడా ఉండాలి నెక్స్ట్ ట్రైస్ అంటే మూడండి బిస్ అంటే 2 ట్రిస్ అంటే 3 దేనికి ఉంది క్రోమియం ఇదిగో క్రోమియం ఉంది క్రోమియం ఏముంది ట్రైస్ ఈన్ అనేటువంటిది ఉందండి ఇథిలిన్ డైఎమిన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈన్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి ఇది న్యూట్రల్ క్రోమియం క్లోరైడ్ ఇది లోపల ఉంది క్లోరైడ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఎన్ని ఉన్నాయండి క్రోమియం 3 ఉంది కాబట్టి క్లోరైడ్ కూడా ఎన్ని ఉండాలి 3 ఉండాలి దెన్ నెక్స్ట్ ఎమినో బ్రోమో క్లోరో నైట్రోజన్ ప్లాటినేట్ 2 ఉంది అంటే ఇవన్నీ దేనికి అటాచ్ ఉంటున్నాయమ్మా సెంట్రల్ ఆటమ్ ఏంటి ఇక్కడ ప్లాటినం ఆ ప్లాటినం అనేటువంటిది ఏదైతే ఉందో దానికి ఏమేమి ఉన్నాయనేటువంటి వరుస రాసేసుకుంటున్నాయి ఎమిన్ అంటే NH3 బ్రోమో అంటే Br క్లోరో Cl నైట్రో అంటే NO2 ఇప్పుడు చూసినట్లయితే NH3 న్యూట్రల్ ఇది మైనస్ ఇది మైనస్ ప్లాటినం ఎంత +2 ఉంది ఇది +2 ని 1 2 3 అంటే అంత -1 అవుతుంది మైనస్ ఉండడం వల్ల కదా ప్లాటినేట్ వచ్చింది ఎప్పుడైతే ఈ బాక్స్ ఏదైతే ఉందో దాని మైనస్ ఉంది కాబట్టి ప్లాటినేట్ వచ్చింది దాని డైక్లోరో బిస్ ఇదేంటే దేని ఉంది ప్లాటినం ఉంది మళ్ళీ ఇదిగో ప్లాటినం రాసి దానికి ఏమైనా అటాచ్మెంట్ ఉన్నాయి డైక్లోరో అంటే Cl2 బిస్ ఈన్ ఇథిలిన్ డైఎమిన్ ఏదైతే ఉందో దీన్ని అంతా కూడా సింపుల్ గా ఎలా చెప్తాం ఈన్ ఎన్ని ఉన్నాయి బిస్ అంటే 2 ఉన్నాయి ప్లాటినం 4 నైట్రేట్ అంటే కాబట్టి అది ఎక్కడ ఉందంటే బయట ఉందండి NO3 ఎన్ని ఉండాలనేటువంటిది ఇక్కడ దీన్ని బట్టి డిసైడ్ అవుతుంది ఎలాగా ఇది 0 ఇది -2 ప్లాటినం ఎంత ఉంది ఇది +4 ఇది -2 కాబట్టి బ్యాలెన్సింగ్ చేయడానికి -2 ఉండాలి కాబట్టి NO3 ట్వైస్ అండ్ లాస్ట్ ఐరన్ 3 ఐరన్ అంటే Fe ఉందండి లోపల కూడా ఏముంది ఫెర్రేట్ అంటే ఇది Fe ఈ ఐరన్ 3 అంటే ఇది +3 స్టేట్ లో ఉంది ఫెర్రేట్ 2 అంటే ఇదే స్టేట్ లో ఉంది +2 స్టేట్ లో ఉంది దీనికి ఏం అటాచ్మెంట్ ఉన్నాయి హెక్సాసైనో Cl ఎన్ని ఉన్నాయమ్మా 6 ఉన్నాయి ఇప్పుడు దీనికి ఎంత అవుతుంది -6 అవుతుంది +2 అంటే మొత్తం బాక్స్ అంతా కలిపి అంటే నీకు -4 వచ్చింది ఇక్కడ ఎంత ఉంది +3 ఉంది అంటే బాక్స్ లోపల బయట మనకు సరిపోవాలి కాబట్టి ఇది సమానం అవ్వాలంటే బాక్స్ నేమో 3 తో మల్టిప్లై చేయాలి దీన్నేమో 4 తో మల్టిప్లై చేసినట్లయితే ఇది ఎంత వచ్చింది 12 వచ్చింది ఇది కూడా -12 వచ్చింది ఇది 12 ఇది -12 వచ్చింది కాబట్టి మొత్తం వాళ్ళని మనం ఏం చేయాలి దీన్ని 4 టైమ్స్ చేసుకున్నట్లయితే బాక్స్ ఎన్ని టైమ్స్ ఉండాలండి మనకి ఇలాగ 3 టైమ్స్ ఉండాలి ఇది ఈ విధంగా మనకి ఐయుపాక్ నేమ్స్ రాసేటప్పుడు కొద్దిగా మోర్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటేనే మనకి ఈజీగా స్ట్రైక్ అవుతాయి ఏమండి ఇవన్నీ మీరు క్లియర్గా రాసుకోవాలి అంటే ఖచ్చితంగా మనకి ఐయుపాక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వచ్చి ఉండాలి ఒకసారి నాకు ఇదంతా పేపర్ మీద రాసి చూపించండి ఒక నిమిషం ఆలోచిస్తుంది అన్నీ కూడా మీరు ఫజలో పెట్టుకున్నట్లయితే నోట్ చేసుకోండి అండి
నోట్ చేసుకున్నారు కదా, నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటి ఇలా నేమ్ ఇస్తే ఇవి రాసాం. నెక్స్ట్ ఇవి ఇస్తే వీటికి నేమ్స్ ఎలా రాయాలి అనేటువంటిది ఇప్పుడు ఈ క్లాస్లో వచ్చు. నెక్స్ట్ క్లాస్లో మనం కాంపౌండ్స్ వేస్తూ ఉంటాం, వాటికి సంబంధించి నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాయాలండి. కానీ నెక్స్ట్ క్లాస్లో వచ్చు.